శ్రీ భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో అనగా ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు, అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేసేటటువంటి వారు అనగా గుడులకు వెళుతూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అలాగే భగవంతుడి నుండి ఆ ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు, కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే గ్రామాల యందు గ్రామదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. మా గ్రామంలో ఉన్నటువంటి వారిని, సకల జనులను మంచిగా చూడు తల్లి అని పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఆ గ్రామదేవత సంతోషంగా ఉండట కొరకు జంతు బలులను ఇస్తూ ఉంటారు. అదే విధముగా అన్నదానము చేసినను, వస్త్రదానము చేసినను, ధన సహాయము చేసినను, ఇంకా ఏ ఇతరమైనటువంటి సహాయములు చేసినా కూడాను వాటి యొక్క ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, పుణ్య ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. గుడికెళితే నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నేను ఆర్థికంగా స్థిరపడాలి అనేటటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారిని, గ్రామ దేవతలను పూజించేటప్పుడు జంతు బలులు ఇస్తూ కోరికలను కోరుకుంటూ ఉంటారు. వీరు చేసేవి పూజలన్నీ కూడాను మంచి కొరకే, భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు. గుడికెళ్ళినప్పుడు భగవానుని పరమాత్మను స్మరిస్తూనే ఉన్నారు, దండ ప్రణామాలు పెడుతూనే ఉన్నారు. అలాగే గ్రామ దేవతలకు పూజలు చేస్తూనే ఉన్నారు, సమాజానికి కూడా ఉపయోగపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వీరు చేసేవన్నీ కూడా శాస్త్రయుతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మలే. కానీ వీరు చేసేటటువంటి కర్మలలో ఒక లోపం ఉన్నది. అనగా ఆ లోపం ఏమనగా వీరు చేసేటటువంటి కర్మలు నిష్కామ భావముతో చేయుటలేదు. నిష్కామ భావము అనగా, నిష్కామ కర్మ అనగా కర్మలను చేయాలి, ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. నేను చాలా శ్లోకముల యందు కూడాను కర్మ యొక్క ఫలితాన్ని ఆశించినట్లయితే ఏమవుతుంది? పుణ్య ఫలితం వస్తుంది. వారు చేసినటువంటి పూజలకు గాను, వ్రతాలకు గాను, లేదా సమాజంలో ఎవరికైనా చేసినటువంటి అన్నదానము, వస్త్రదానము, ధన సహాయము, ఇలాంటివన్నీ సహాయాలు చేసినందుకు వాటి యొక్క పుణ్య ఫలితాన్ని, ఇవన్నీ కూడా ఆశించుట ద్వారా వారికి ఆ పుణ్య ఫలితం లభిస్తుంది. వారు స్వర్గానికి వెళతారు. ఆ ఫలితం అయిపోయిన తర్వాత మరలా ఈ భూమిపైనే జన్మించవలసి ఉంటుంది. వారికి మోక్షం లభించదు. ఆ ఫలితాన్ని ఆశించటం వల్ల వాళ్ళకి మోక్షం లభించదు. కాబట్టి నిష్కామ కర్మలు, నిష్కామ భావముతో, అనగా ఎటువంటి ఫలాసక్తి లేకుండా, స్వార్థం అనేటటువంటి భావం లేకుండా చేయాలి. మనల్ని సృష్టించినటువంటి పరమాత్మకు మన యొక్క యోగక్షేమములు తెలుసును. మనము ఎవరికి అపకారం చేయకుండా బ్రతికినన్నాళ్ళు కూడాను ఆ పరమాత్మ మనల్ని సంతోషంగా ఉండేటట్లే చూస్తాడు. ఈ ప్రకృతి మనకి సహకరిస్తుంది. గుడిలకు వెళ్ళి వారు చేసినటువంటి పూజలకు గాను ఫలితాన్ని ఆశించుట, అలాగే జంతు బలులు చేయుట. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు స్పష్టంగా తెలిపినారు.
ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా నేనే ఉన్నాను. ఈ జగత్తు మొత్తము నేనే ఉన్నాను, ఆవరించి ఉన్నాను. ప్రాణిలోనూ నేనే ఉన్నాను, ప్రతి వస్తువులోనూ, పరమాణువులో కూడా, అణువులోనూ నేనే ఉన్నాను అని తెలిపినారు. ఏ ప్రాణిని హింసించినను ఆ పరమాత్మను అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను హింసించినట్లే. ఏ గ్రామ దేవత కూడాను మోగజీవరాశులను చంపి నాకు బలి ఇవ్వండి, వాటి మెడను కోస్తూ ఉన్నప్పుడు అవి విలవిలలాడుతూ ఉంటాయి, అలాంటి కర్కశమైనటువంటి పనులు చేసి మాకు జంతువుల్ని బలి ఇవ్వండి అని ఏ అమ్మవారు కూడా కోరుకొనరు. అమ్మవారికి మనుషులు అనేటటువంటి వారు మాత్రమే బిడ్డలు కాదు. ప్రతి ప్రాణి కూడాను అమ్మవారికి, గ్రామ దేవతలకు బిడ్డలు వంటి వారే, వారి కొడుకులు కుమారులే, సంతానమే. అమ్మవారు అనేవారు, గ్రామ దేవతలు అనేటటువంటి వారు మనుషులకు ఒక్కరికే సొంతము కాదు. పరమాత్మ అనేటటువంటి వాడు మనుషులకు ఒక్కళ్ళకే సొంతమైనటువంటి వాడు కాదు. ప్రతి ప్రాణి కూడాను ఆ పరమాత్మ స్వరూపమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడాను ఆ పరమాత్మకు సంతానమే. మనుషులపైన ఏ విధమైనటువంటి ప్రేమ అనేది ఉంటుందో ఆ పరమాత్మకి, ప్రతి ప్రాణి పట్ల కూడాను అదే ప్రేమను అతను కలిగి ఉంటాడు. ఎటువంటి భేదము ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి పట్ల కూడాను ఎటువంటి భేదము, మనిషికైతే ఒక రకమైనటువంటి న్యాయము, అదే వేరే ప్రాణులకైనచో వాటికి వేరేటటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని భగవంతుడు సూచించడు. అదే విధముగా గ్రామ దేవతలకు కూడా బలి ఇవ్వరాదు, అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి చర్య. కాబట్టి ఎటువంటి జీవహింస చేయకుండా గ్రామ దేవతలను పూజించి సమాజం కొరకు కోరికలు, సమాజంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి కోరికను కోరుకున్నటలో తప్పు లేదు. కానీ తన యొక్క ఆ పూజ యొక్క ఫలితాన్ని ఆశించి కోరుకునుట, అలాగే ఏ సహాయం చేసినా ఏ మనిషికి కూడాను ఆ ఫలితాన్ని ఆశించి స్వార్థ బుద్ధితో చేయుట, ఇవన్నిటి వలన ఏమవుతుందంటే వారు చేసినటువంటి పనులు మంచి పనులే చేస్తూ ఉన్నారు, సమాజానికి మంచి పనులే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ యొక్క ఫలితాన్ని వారు ఆశించడం వలన, భగవానుడి వద్ద ఈ పుణ్య ఫలితాన్ని ఆశించడం వలన ఏమవుతుంది అనగా ఆ పుణ్య ఫలితాన్ని వారు మరణించిన తర్వాత వారి వెంట ఆ ఫలితం రావటం వల్ల అదే మరు జన్మరాకి కారణమవుతూ ఉన్నది, మోక్షాన్ని రానియకుండా చేస్తూ ఉన్నది, మరు జన్మ లేకుండా చేసుకునేటటువంటి స్థితి రానియకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు, పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందినటువంటి జ్ఞాని, అనగా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్న అతను ఆ మార్గములో, ఆ సాధన మార్గములో ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి అతను వీరికి వివరించి చెప్పాలి. మీరు నిష్కామ భావంతో పూజలు చేయండి, అనగా మంచి పనులు చేయండి, ఫలాశక్తిని ఆశించకండి, ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పించండి. కృష్ణార్పణమస్తు శివార్పణమస్తు అనుకుంటూ ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పించండి. ఆ విధంగా నిష్కామ భావముతో మీరు కర్మలను చేసినట్లయితే, అలాగే పాపకర్మలను కూడా చేయకుండా మంచిగా జీవించినట్లయితే మీ వెంట పాపకర్మలు రావు, పుణ్యకర్మల యొక్క ఫలితము రాదు. ఏ ఫలితము రాని కారణముగా కొన్ని జన్మలు ఈ సాధనను మనం చేసినట్లయితే, మనుషులు చేసినట్లయితే మీరు మోక్షాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని చక్కగా వివరించి చెప్పమని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానులకు తెలుపుతూ ఉన్నారు. అందరూ మంచి కర్మలే చేస్తూ ఉంటారు, శాస్త్రయుతమైన కర్మలు చేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వస్తూ ఉంటారు, దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, మంచి పనులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అయినా కూడాను వారు ఫలాశక్తితో చేస్తూ ఉన్నారు కాబట్టి జనన మరణ చక్రంలో చిక్కుపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని, జ్ఞానాన్ని సంపాదించినటువంటి మీరు వారి యొక్క బుద్ధులను భ్రమకు గురి చేయకుండా చక్కగా వివరించి తెలపండి. మీరు మోక్షాన్ని పొందండి, అలాగే మీతో పాటుగా ఉన్నటువంటి మానవాళిని కూడా మీరు ఉపదేశాన్ని చేసి వారిని కూడా మోక్ష మార్గంలో నడిపించండి, వారి బుద్ధులను భ్రమకు లోను చేయకండి అని తెలుపుతూ ఉన్నారు ఈ శ్లోకము ద్వారా. బుద్ధులను భ్రమకు లోను చేయటం అనగా ఏమిటి? ఇప్పుడు గుడికి వెళ్ళి మీరు కోరికలు కోరకండి అని అంటే
ప్రతివానికి కూడా ప్రశ్న వస్తుంది. ఏ కోరిక కోరకపోతే ఎలాగా? నాకు కష్టాలు ఉన్నాయి కదా, నాకు బాధలు ఉన్నాయి కదా, ఈ కష్టాలు బాధల్ని నేను పోగొట్టుకోవాలంటే కోరికలు కోరే తీరాలి కదా. దానికి జ్ఞాని అయినటువంటి వాడు సమాధానం చెప్పాలి. అతని బుద్ధిని భ్రమకు లోను చేయకూడదు. అలాగే అమ్మవారిని దేవతామూర్తులను కొలిసేటప్పుడు గ్రామ దేవతలను జంతు బలి చేస్తూ ఉంటారు. అయ్యా, ఎందుకు మీరు మూగజీవులను మీరు చంపేస్తూ ఉన్నారు అంటే, తరతరాలుగా మా పెద్దవారు ఆచారం అండి ఇది అని తెలుపుతూ ఉంటారు. వీరందరికీ కూడా వివరించి చెప్పాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరూ కూడా తెలుసుకోనలేదు. చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు. అందువలన మాత్రమే నిష్కామ భావంతో కర్మలు చేయలేనటువంటి విషయం వారు తెలుసుకోనలేకపోవచ్చు ఉన్నారు. కాబట్టి అందరూ భగవద్గీత చదవండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలిపినారు అనేది తెలుసుకున్నట్లయితే మనము ఏ విధంగా జీవించాలి ఈ సమాజంలో అన్న విషయం తెలుస్తుంది. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు, అయ్యా నీవు పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, కానీ విపరీతమైనటువంటి కోరికలు కోరక, ఇక నాకు తప్పదు, నేను ఏదో ఒక కోరికను కోరి తీరాలి అన్నప్పుడు మాత్రమే కోరుకో. కానీ ప్రతిదానికి వెళ్ళి భగవంతుడితో వ్యాపారం చేయొద్దు. ఆ ఫలితాన్ని ఆశించి జననమరణ చక్రంలో నీవు బందీ అయిపోతూ ఉన్నావు. ఒకవేళ కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఏ మనిషికి కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవి పూర్వజన్మ సుకృతంగా అనుకోవాలి. పూర్వజన్మలో మనం ఎవరికి ఏ హాని చేసి ఉన్నామో సో ఆ కష్టాన్ని ఈ జన్మలో అనుభవిస్తే పోతుంది. కొంతమంది వాళ్ళు అనుకోకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనటానికి తగిన శక్తిని సంపాదించుకోవాలి. అంతేగాని ప్రతి విషయానికి కూడా భగవంతుణ్ణి ప్రార్థించి కోరికలు కోరుకొనరాదు. అలాగే జంతు బలి చేయరాదు. ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపమే. పూర్వము మన పూర్వీకులు చేశారనగా వారు ఆ జ్ఞానాన్ని కలిగిలేరు. మనం ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందవచ్చును కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలిపారో తెలుసుకునవచ్చు కదా. అది తెలుసుకొనుకోకుండా పూర్వీకులు చేశాను నేను కూడా చేస్తాను అనేటటువంటిది తప్పు. పూర్వీకులు చేసినప్పుడు విజ్ఞానము, మనం ఏ విధంగా బ్రతికాము, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందామో, అప్పుడు వాడినటువంటి వ్యవసాయ పద్ధతులను ఇప్పుడు వాడుతూ ఉన్నామా, అప్పుడు మనకి ఏసీలు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, ఈ లగ్జరీ లైఫ్ అనేది మనకి ఉందా, లేదు కదా. అలాగే మనము కూడా పూర్వీకులు అప్పుడు చేశారు ఇప్పుడు చేస్తామనేది సరి అయినటువంటిది కాదు. మీరు భగవద్గీతను చదవండి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలిపారో తెలుసుకోండి. జీవహింస మహాపాపము. ఇలాంటి విషయాలన్నీ కూడాను జ్ఞాని అయినటువంటి వాడు చెప్పాలి, చక్కగా వివరించాలి. వారి యొక్క బుద్ధులను భ్రమకు గురి చేయకుండా. వారు ప్రశ్నిస్తారు, మొక్కల్లో ప్రాణం ఉంది కదా, మరి మొక్కను కూడా మనం చంపుతూ ఉన్నాం కదా అనేటటువంటిది సహజంగా అందరూ అడిగేటటువంటిది. ప్రకృతి అనేది ప్రతి ప్రాణికి కూడా బ్రతకటానికి కొన్ని నియమాలను ఇచ్చినది. ఆ విధంగా మనము బ్రతకవచ్చును. సింహానికి మాంసము తిని వేరే జంతువులను చంపుకొని తినేటటువంటి హక్కు ఈ ప్రకృతి కల్పించింది. సింహము మాంసం మాత్రమే తింటుంది కానీ గడ్డిని తినదు. అది తినేటప్పుడు వేరే జీవిని చంపవలసిందే. అది ఆ సింహమునకు పాపం కాదు. అలాగనే మనిషికి శాకాహారము ఈ ప్రకృతి నిర్దేశించినది. ఆ శాకాహారం ద్వారా మనిషి బ్రతకవచ్చును. మాంసాహారం తినటం వలన మాత్రమే అతను బ్రతుకుతాడు, శాకాహారం తింటే చనిపోతాడు అనేటటువంటి ఏమీ లేదు కదా. అలాగే జంతువులకి జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉన్నది. అన్ని జన్మల కన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మే కదా. ఈ జన్మలోనే మనం మోక్షం పొందే మార్గం మనకి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మ ద్వారానే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా మూర్ఖంగా ఆలోచించి మూర్ఖమైనటువంటి ప్రశ్నలు, వితండవాదాలు చేయటం వలన ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది. ఒక ప్రాణిని చంపినట్లయితే ఆ ప్రాణి మరలా జీవించదు. అలాగే ఒక మొక్కను, ఒక శాఖను కోస్తే ఆ మొక్క మొత్తం చనిపోదు, ఆ మొక్క బ్రతికే ఉంటుంది. ఫలాలను మనం తీసుకుంటే మళ్ళీ వచ్చే
సంవత్సరంలో మళ్ళీ ఫలాలను ఇస్తుంది, అంతేగాని మొక్క చనిపోదు. అదే ప్రాణిని మనం హింసించి చంపితే, ప్రాణం తీస్తే ఆ ప్రాణి చనిపోతుంది. కాబట్టి ప్రకృతి మానవులకి శాకాహారాన్ని నిర్దేశించినది, అది తినవచ్చును. అంతేగాని వితండవాదం చేస్తూ శాకాహారము మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేయకండి. ఆ విధంగా చేయటం వలన మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వారు అవుతారు. మీరు ఈ జనన మరణ చక్రంలో బందీ అయిపోతూ ఉంటారు అనేది నా ఉద్దేశం. ఇలాంటివన్నీ కూడా వారికి మంచి కర్మలు చేస్తున్న వారు కూడా ఈ విధంగా ఆశించి చేస్తూ ఉంటారు. కాబట్టి ఫలాశక్తితో వారికి జ్ఞానైనటువంటి వారు బుద్ధుని భ్రమలకు గురి చేయకుండా వారు ప్రశ్నిస్తూ ఉంటారు, మరి ఇలా చేయకపోతే నాకెలాగూ అనేటటువంటిది. ప్రతిదానికి సమాధానం చక్కగా వివరిస్తూ మీరు జీవించండి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలుపుతూ ఉన్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.